నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ వంతెన వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు మరియు ఎరువుల ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ మండల కమిటీ మరియు కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో 3 రోజులకు ఒకసారి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అలాగే ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని, సామాన్య ప్రజానీకానికి ఈ పెరిగిన ధరలతో బతకలేకపోతున్నారు. డీజిల్ ధర పెంచడం వల్ల వ్యవసాయంలో ట్రాక్టర్ ఖర్చులు, వరికోత మిషన్ ఖర్చులు పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కురుపూడి భూచక్రం, పెంకె సూర్యనారాయణ, కురుపూడి కోటేశ్వరరావు, సందాల సూర్యనారాయణ, గంజా అప్పారావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఇవాళ డీజిల్ ధర పెరిగితే ట్రాక్టర్కి ఇప్పుడు దాకా 600 రూపాయలు తీసుకుంటే ఉదాహరణకి ఒక ఎకరానికి ఈ డీజిల్ ధర ఎప్పుడైతే పెరిగిందో డీజిల్ తో ట్రాక్టర్ నడుస్తుంది కాబట్టి 900 రూపాయలు పెంచేసేది. అంతేకాదు ఇప్పుడు దాకా 600 తీసుకున్నటువంటి ఎకరానికి కోత వేయాలంటే మిషన్ 900 రూపాయలు పెంచేశారు. అలాగే నిత్యావసర వస్తువులు ఒక కందిపప్పు కానీ, ఒక చింతపండు కానీ, ఒక ఉప్పు కానీ, పప్పు కానీ మనం నిరంతరం వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ నిత్యావసర వస్తువుల ధరల మీద అన్నింటి మీద కూడా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచేసింది, రెండో పక్కనే స్టేట్ ప్రభుత్వం ట్యాక్స్ పెంచేసింది, మూడో పక్కన ఈ డీజిల్ ధర పెరగడం వల్ల ఏదైతే రవాణా ఛార్జీలు ఉంటాయో ఈ రవాణా ఛార్జీలన్నీ కూడా మళ్ళీ పేద ప్రజల మీద నిత్యావసర వస్తువుల మీద పడతా ఉంది. మొన్నటి దాకా 4 ఇడ్లీ 20 రూపాయలు అమ్మేవారు, ఈ వేళ ఎక్కడికి వెళ్ళినా సరే 30 రూపాయలు తీసుకుంటున్నారు ఇడ్లీకి. అంటే ఒక పక్కన ఏమని చెప్తా ఉన్నారంటే వంటల యజమానులు మొత్తం అన్ని పెరిగిపోయి, నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయి మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పారు. వాళ్ళు అడిగింది కూడా న్యాయమే. అందుచేత ఇలా పెంచుకుంటా పోతే ప్రజలందరికీ కూడా కష్టాలు కాక ఎంత పని చేసినా సరే ఈ కుటుంబాలు బాగుపడలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాస కలుగుతూ వాళ్ళ గడ్డలకి మీసాలకు రంగులే ఆధ్వర్యంలో పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అలాగే నిత్యావసర వస్తువులు ధరలు, దాంతో పాటు ఎరువులు, పురుగు మందులు అన్ని కూడా విపరీతంగా పెరగడంతో మొత్తం ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్పలు పెడుతూ వామపక్షాలు చేస్తున్నటువంటి రాస్తా రోకోలకి అందరూ కూడా ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో ఈ రాస్తా రోకో నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో ఎరువుల ధరలు 300 నుంచి 600 రూపాయలు ఒకేసారి పెంచింది. ఈ పెంచడం వల్ల రైతులకి అందరికీ భారం పడతా ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో పాటు పెస్టిసైడ్స్ ఏవైతే పురుగు మందులు ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం జరిగింది. ఈ పెరగడం వల్ల రైతులకి మరింత భారం అవుతా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఎరువులు 300 నుంచి 600 రూపాయలు పెరగడం వల్ల గాంజీ రేట్ ఏమో కేజీకి 72 పైసలు మాత్రమే పెరిగింది. అదే ఎరువుల ధర కేజీకి 12 రూపాయలు పెరిగింది. అంటే ఇప్పటికే వ్యవసాయం చేయలేక కాడు వదిలేసి పోతున్నటువంటి వలసలు పోతున్నటువంటి కౌలు రైతులు కానీ, సొంత రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన గ్రామంలోనే సుమారు చాలా కుటుంబాలు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ అలాగా చాలా చోట్లకు పోతా ఉన్నారు జీవనం మెరుగుపరుచుకోవడం కోసం. అందుచేత ఎరువుల ధరలు పెరగడం వల్ల వ్యవసాయానికి దూరంగా పోతున్నటువంటి పరిస్థితి. సొంత రైతులే గిట్టుబాటు కాదనుకుంటుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తిండి గింజలు పండించాలని చెప్పి ఈ కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే మూలిగే నక్క మీద తాడు పట్టుబడ్డట్టుగా ఈ రోజు ఎరువుల ధరలు పెంచి మొత్తం వ్యవసాయానికి దూరంగా చేస్తున్నటువంటి పరిస్థితి.